గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క తెలుగువాడికి అడ్వాన్స్ క్వశ్చన్స్ అంటే జనరల్ సైన్స్ సంబంధించి ఆల్రెడీ నేను సపరేట్ ప్లేలిస్ట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ఏంట్రా అంటే అడ్వాన్స్ లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఒకటో రెండో అప్పుడప్పుడు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రైల్వేస్ కానీ ఆర్పిఎఫ్ ప్లస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్కి ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు పుస్తకాలు కావాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 766730 252. నేను మ్యాక్సిమం వీడియోస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి చేయబోతున్నాను. సో అది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ స్టెనో కానీ ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి ఇంగ్లీషు జనరల్ నాలెడ్జు మ్యాక్సిమం డిస్కస్ చేస్తాను. ఇకపోతే రీజనింగ్ కానీ లేదంటే మ్యాథమెటిక్స్ కానీ వాటికి సపరేట్గా ఒక క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తాను. షార్ట్ కట్స్ బేస్ చేసుకొని కావాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి ఎలా ఉంటాయి షార్ట్ కట్స్ అనేది. సో లెట్ us స్టార్ట్. ఈ క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం 230 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్క వీడియోలోనే నేను అయిపోగొడతాను. సరే, టైనిటస్ అనేది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అనమాట. ఇది ఒక రోగము. సౌండ్ పొల్యూషన్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతాయన్నమాట. మనకు తెలుసు సౌండ్ పొల్యూషన్స్ ఎక్కువగా సిటీస్లో మనం చూడొచ్చు. మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, సౌండ్ పొల్యూషన్స్ దేంతో మెజర్ చేస్తారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కన్వర్టెడ్ ఇంటూ సౌండ్ వేవ్స్. మనందరికీ మెకానికల్ ఎనర్జీ నుంచి కన్వర్జన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ డైనమోలో చూసాం మనము. అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది సౌండ్ వేవ్స్లో ఎగ్జాంపుల్ మన రేడియో అనేది చెప్పుకోవచ్చు అనమాట. ద ఫోన్ యూజ్డ్ ఇన్ ద సబ్మరైన్ ఇన్సైడ్ ద సీ ఈజ్ కాల్డ్ యాజ్ హైడ్రోఫోన్. ఇలాంటి హైడ్రోఫోన్స్ సబ్మరైన్ లోపల వాడడం జరుగుతుంది. దానికి ఒక సపరేట్ స్పెషాలిటీ ఉంటుంది. అలాంటి ఫోన్స్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. సబ్మరైన్ అంటే ఏంటి? షిప్ పైన పోతుంది, సబ్మరైన్ నీళ్ళ లోపల పోతుంది అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డు నాట్ రిక్వైర్ ఎనీ మెటీరియల్ మీడియం ఫర్ ఇట్స్ ప్రాపగేషన్. ఏవైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయో దే డోంట్ రిక్వైర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ మీడియం అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కెన్ ఈవెన్ పాస్ త్రూ వాక్యూమ్. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే when a stone is thrown in the calm water of the pond, the waves produced on the surface of the water on the pond. మనందరికీ తెలిసింది నీళ్ళల్లో మనము రాయి వేసామంటే ఆటోమేటిక్గా ఇలా వేవ్స్ వస్తాయి కదా, అవి ట్రాన్స్వర్స్ వేవ్కి ఎగ్జాంపుల్ అనమాట. మనకు ట్రాన్స్వర్స్ అంటున్నట్లే ఏం గుర్తు రావాలి? లైట్ ఏదైతే ఉందో ఇట్ ప్రాపగేట్స్ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్. లాంగిట్యూడినల్ వేవ్ అంటున్నట్లే మనకి సౌండ్ వేవ్స్ గుర్తుకు రావాలన్నమాట. అదేవిధంగా అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టిరింగ్ లిక్విడ్స్ సొల్యూషన్స్ బికాస్ దే కెన్ ప్రొడ్యూస్ పర్ఫెక్ట్లీ హోమోజీనస్ సొల్యూషన్ అనమాట. హోమోజీనస్ హెటరోజీనస్ అంటారు అనమాట. హోమో అంటే రెండు ఏవైతే ఈక్వల్, అంటే ఇప్పుడు మనము నీళ్ళలోకి మనము పెట్రోల్ వేసినామంటే ఏమవుతుంది? అది మిక్స్ కాదనమాట. పెట్రోల్ పైన ఉంటుంది, నీళ్ళు కింద ఉంటాయి. అలా చూసుకుంటే అవి ఏంట్రా అంటే అవి హెటరోజీనియస్ అనమాట. ఇక్కడ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూజ్డ్ ఫర్ ద స్టిరింగ్ లిక్విడ్స్. అంటే లిక్విడ్ ఈ విధంగా కలపడానికి యూజ్ చేస్తారనమాట. సో ఎందుకంటే అవి హోమోజీనియస్ సొల్యూషన్స్ ఫామ్ చేయడానికి పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతాయి అనమాట. ఇప్పుడు నీళ్ళలోకి మజ్జిగ వేస్తే రెండు ఏ విధంగా కలిసిపోతాయి. సో దానికోసము మనము ఈ విధంగా అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ అల్ట్రాసోనిక్ వేవ్సే ఎలా డిటెక్ట్ చేస్తారంటే ఒక ట్యూబ్ ఉంటుంది అనమాట. దాని పేరే కుండ్స్ ట్యూబ్. కుండ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు కాబట్టి అతని పేరు మీదగానే ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది డిటెక్షన్ ఆ ట్యూబ్ తోటి కనుక్కోవడం జరుగుతుందన్నమాట. సౌండ్ వేవ్స్ డు నాట్ ఎగ్జిబిట్ ద ఫినామినాన్ ఆఫ్ పోలరైజేషన్. మనందరికీ తెలిసిందే పోలరైజేషన్ అంటే ఏంటి. ఇవి మ్యాక్సిమం మనం చూసినట్లయితే లైట్ ఏ విధంగా పోలరైజ్ అవుతుంది, కానీ సౌండ్ వేవ్స్ మాత్రము ఈ ఫినామినాని యాక్సెప్ట్ చేయవు. రెడ్ షిఫ్ట్ అనేది ఒక ఇల్యూజన్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్ అనమాట. సో అందరికీ తెలిసిందే ట్రైన్ దూరం నుంచి వస్తుంది, దగ్గరకు వచ్చిన తర్వాత సౌండ్ పెరుగుతుంది, దూరం పోతే సౌండ్ తగ్గిపోతుంది. డాప్లర్ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. ఇక్కడ రెడ్ షిఫ్ట్ అనే ఒక ఇల్యూజన్ ఏదైతే ఉందో అది డాప్లర్ ఎఫెక్ట్ సంబంధించింది అని చెప్తున్నాడు అనమాట. ద క్వాలిటీ ఆఫ్ మ్యూజికల్ నోట్ డిపెండ్స్ ఆన్ ద హార్మోనిక్ ప్రజెంట్. సో మ్యూజికల్ నోట్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే హార్మోనిక్ ప్రజెంట్ పైన ఆధారపడి పనిచేస్తుంది అనమాట. ఇకపోతే క్వార్ట్జ్ గ్లాస్ ఏదైతే ఉందో
దాన్ని కెన్ కట్ ఆఫ్ అల్ట్రా వైలెట్ రేస్ తోటి ఈజీగా కట్ చేయొచ్చంట. A wave undergoes reflection from a rigid boundary. One of its characteristic parameters that changes is phase అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫేజ్ డెఫినేషన్ అడిగాడు ఓవరాల్. అండ్ ఎకో విల్ బీ హర్డ్ ఇఫ్ ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ అండ్ అబ్స్టకల్. సో మనందరికీ తెలిసింది, మనం ఒక కొండ కానీ ఏదైనా ఒక బిల్డింగ్ ముందరికి వెళ్ళి అరిస్తే ఎకో అనేది మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏదన్నా ఒక గోడ ఉంది, ఆ గోడని పొడవుగా ఉంటే మనం ఎకో వినాలనుకుంటే ఖచ్చితంగా ఒక మినిమం డిస్టెన్స్ ఎంతనా అంటే 17.2. సార్ మనం కొండకు ఈ విధంగా సౌండ్ చేస్తే అది రీసౌండ్ వస్తుంది కదా అంటే వాటి యొక్క హైట్ ప్రపోర్షనాలిటీ అనేది మ్యాటర్ అవుతుందన్నమాట. అందుకనే ఇక్కడ మన ఏదైతే వాల్ ఉందో అది ఎకో రావడానికి మినిమం డిస్టెన్స్ అనేది 17.2 మీటర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రాడాన్ గ్యాస్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ గామా రేస్కి చెప్పుకోవచ్చు అనమాట. మనందరికీ తెలిసిందే ఇక్కడ హీలియము, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్ ఇవన్నీ ఏంట్రా అంటే జీరో వాలెన్స్ ఎలిమెంట్స్ లేదా మనకి ఇనర్ట్ గ్యాసెస్ అంటారనమాట. ఇక్కడ రాడాన్ గ్యాస్ ఏదైతే ఉందో న్యాచురల్ సోర్స్ ఆఫ్ గామా రేస్గా మనం చెప్పుకోవచ్చు. మార్కోని సైంటిస్ట్ గురించి అడిగాడు. ఇతను వైర్లెస్ కమ్యూనికేషన్ సంబంధించి కనుగొన్నాడని చెప్పుకోవచ్చు. మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఏ కమ్యూనికేషన్ త్రూ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. సో మనం మామూలుగా స్పేస్ టు స్పేస్ మనం మాట్లాడాలనుకుంటే మనకి మైక్రోవేవ్స్ చాలా అవసరం అన్నమాట. సో కమ్యూనికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్లో మనం మైక్రోవేవ్స్ని యూజ్ చేస్తామన్నమాట. ద వేవ్స్ యూజ్డ్ ఇన్ సోనోగ్రఫీ, అలాంటి వేవ్స్ని మనము అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటారనమాట. సో ఓవరాల్ సోనార్ అలా ఉన్నాయి కదా, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని. సో సోనార్ అనేది సబ్మరైన్లో వెళ్ళేటప్పుడు ఏదైతే షిప్ యొక్క కింద, అప్పుడు మనం షిప్ పైన వెళ్తూ ఉంటుంది, సబ్మరైన్ నీళ్ళల్లో కింద వెళ్తూ ఉంటుంది. షిప్ సోనార్ వేవ్స్ పంపించి ఈ విధంగా అల్ట్రాసోనిక్ వేవ్స్ కింద ఏదైనా ఆబ్జెక్ట్ కదులుతా ఉందా లేదా, ఒకవేళ ఏమైనా సబ్మరైన్ ఉంటే, ఎనిమీ సబ్మరైన్ ఉంటే దాన్ని మనం ఏ విధంగా అటాక్ చేయొచ్చో దాన్ని బేస్ చేసుకొని మనం చూడొచ్చు అనమాట. సో సోనోగ్రఫీ అనేది అల్ట్రాసోనిక్ వేవ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్ ద హోలోగ్రఫీ మెథడ్ టు టేక్ 3D ఫోటోగ్రాఫ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటున్నాడు అనమాట. సో మామూలుగా 3D ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి హోలోగ్రఫీ అనే మెథడ్ వాడడం జరుగుతుందన్నమాట. సార్ సివి రామన్ అప్లైడ్ ద ఫాలోయింగ్ థియరీ టు ప్రూవ్ ద రామన్ ఎఫెక్ట్ అంటున్నాడు. క్వాంటమ్ థియరీ ఆయన మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. సివి రామన్ అందరికీ తెలిసిందే. సార్ సివి రామన్ అతను ఒక థియరీ అనేది టు ప్రూవ్ ద రామన్ ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ పేరేంట్రా అంటే క్వాంటమ్ థియరీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్యూర్ వాటర్ ఈస్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్గా గుర్తుంచుకోండి. లేజర్ రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్. ఇప్పుడు రూబీ అని అందరికీ తెలిసింది కదా, ఆ రూబీ నుంచి మనం లేజర్ రేస్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు అంట. క్రిస్టల్స్ ఉన్నాయి, రూబీ క్రిస్టల్స్, హీలియం గ్యాస్, నియాన్, ఇవన్నిటి నుంచి మనము లేజర్ రేస్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్ యూజ్డ్ ఫర్ గైడెడ్ రేస్ ఇన్ రాకెట్స్ అండ్ మిజైల్స్ టు ట్రాన్స్మిట్ ద సీక్రెట్ సిగ్నల్స్ టు టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ త్రూ ఫాగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫిల్మ్ ఆఫ్ కెమెరా వర్క్స్ లైక్ ఏ రెటీనా ఆఫ్ ద ఐ అన్నమాట. ఇప్పుడు మన అందరికీ కంట్లో ఏ విధంగా అయితే లెన్స్ ఉందో ప్రతి ఒక్క కెమెరాకి ఒక ఫిల్మ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఫిల్మ్ అనేది ఒక రెటీనా ఆఫ్ ద ఐ లాగా పనిచేస్తుందని చెప్పి చెప్తున్నాడు అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇకపోతే ద బెండింగ్ ఆఫ్ ద లైట్ రే అరౌండ్ అన్ అబ్స్టకల్, దాన్ని మనము డైఫ్రాక్షన్ అంటారు అనమాట. ఒకటేమో రిఫ్లెక్షన్ ఉంటుంది, ఇంకొకటేమో రిఫ్రాక్షన్ ఉంటుంది, ఇంకొకటేమో డైఫ్రాక్షన్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ బెండింగ్ ఆఫ్ లైట్ రే అనేది ఒక అబ్స్టకల్, దీన్ని మనము డైఫ్రాక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కార్పస్క్యులర్ థియరీ, కొన్ని థియరీస్ ఉన్నాయన్నమాట. కార్పస్క్యులర్ థియరీ అనేది న్యూటన్ను ప్రపోజ్ చేయడం జరిగింది. సివి రామన్ నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ అనే ఫీల్డ్లో రావడం జరిగింది. 1930లో ఇతనికి ఇచ్చారన్నమాట.
అది ఎందుకురా అంటే రామన్ ఎఫెక్ట్ అనేది కనిపెట్టాడు కాబట్టి. సోలార్ కలెక్టర్స్ కంప్రైజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ మరియు కాంకేవ్ మిర్రర్ అనేది ఈ సోలార్ కలెక్టర్స్లో మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ద నేమ్ ఆఫ్ ద కెమికల్ సబ్స్టెన్స్ ఏది కోటెడ్ అట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ కోట్ చేయడానికి హెల్ప్ చేస్తారు అంటే, బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ కోట్ చేస్తేనే కదా మనం మిర్రర్ అనేది రిఫ్లెక్షన్ చూడగలుగుతాము. సిల్వర్ బ్రోమైడ్ అంటే AgBr అనేది కోట్ చేయడం జరుగుతుందన్నమాట. ద కలర్స్ ఆఫ్ థిన్ ఫిల్మ్స్ ఆర్ డ్యూ టు ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అన్నమాట. సో ఫిల్మ్స్ అనేది సన్నగా దాని మీద లైటింగ్ అనేది డిఫరెంట్గా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం CD ఉంది, CDలో ఎలా అంటే డిఫరెంట్ కలర్స్ అనేది చూడొచ్చు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద ప్రిన్సిపల్ ఆఫ్ లైట్ అనేది బేస్డ్ ఆన్ ఏ షాడో అంటే రెక్టిలినియర్ ప్రాపగేషన్ వాటిపైన ఆధారపడి పనిచేస్తుంది అనమాట. ఒక లేజర్ బీమ్ ఈజ్ ఆల్వేస్ మోనోక్రోమాటిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం లేజర్ లైట్స్ వేస్తాం కదా, చాలా దూరం అనేది ట్రావెల్ చేస్తాయి. రీజన్ ఏంట్రా అంటే దేర్ ఆల్ మోనోక్రోమాటిక్ కాబట్టి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నెటిజం అనేది ముంబైలో మనం చూడొచ్చు. నాకు మీరు నేషనల్ హైడ్రోగ్రాఫిక్ సర్వే కాలేజ్ ఎక్కడ ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద హార్స్ షూ మ్యాగ్నెట్ అనేది టెలిగ్రామ్లో వాడడం జరుగుతుందన్నమాట. ద జియో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది మనం చూసినట్లయితే తుంబా నుంచి పాస్ అవుతుందన్నమాట. జియో మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ వాజ్ డిస్కవర్డ్ బై అన్నాడనమాట. జాన్ రాస్ అనే సైంటిస్ట్ కనిపెట్టడం జరిగింది. వెన్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ కండక్టర్ ఈజ్ ఎర్త్ కనెక్టెడ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ ద ఎర్త్ టు ద కండక్టర్ అనేది ఈ విధంగా ఫ్లో అనేది ఎర్త్ టు ద కండక్టర్ అనేది పాస్ అవుతుందన్నమాట. ఇన్ ఏ చార్జ్డ్ కెపాసిటర్ ద ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో చార్జ్డ్ కెపాసిటర్లో ఎలా స్టోర్ అయి ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇకపోతే ఇన్ బ్రింగింగ్ అన్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ అనదర్ ఎలక్ట్రాన్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఏమవుతుందిరా అంటే అది ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. ద కెపాసిటీ ఆఫ్ అ కండక్టర్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద కండక్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద మోర్ ఇట్ ఈస్ ద బిగ్గర్ ద సైజ్ ద మోర్ ద కెపాసిటీ అనమాట. ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ డజంట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ లెంగ్త్ కానీ క్రాస్ సెక్షన్ కానీ మరియు మాస్ కానీ వీటిపైన ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది డిపెండ్ కాదు అని చెప్తున్నాడు అనమాట. ద రెసిప్రోకల్ ఆఫ్ ఇట్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాటి యొక్క యూనిట్ మనము చూసినట్లయితే మో అని గుర్తుంచుకోవాలి. ద కండక్టివిటీ ఆఫ్ ఏ సూపర్ కండక్టర్ అనేది ఇన్ఫైనైట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. కండక్టివిటీ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ యామ్మీటర్ అనేది మనం చూసినట్లయితే జీరోగా మనం గుర్తుంచుకోవాలి. రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ యామ్మీటర్, ఈ యామ్మీటర్ మరియు ఓల్ట్ మీటర్ పొటెన్షియల్ డిఫరెన్స్కి మెజర్ చేయడానికి, అదేవిధంగా మనము ఇక్కడ ఓమ్ మీటర్ అనేది రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి, ఇక్కడ యామ్మీటర్ అనేది కరెంట్ మెజర్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది చాలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ద హీటింగ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ హీటర్ షుడ్ బి మేడ్ ఆఫ్ మెటీరియల్ హ్యావింగ్ హై రెసిస్టెన్సు మరియు హై మెల్టింగ్ పాయింట్ అని మనం గుర్తుంచుకోండి. థర్మోమీటర్ అనేది దేనిపైన ఆధారపడి పనిచేస్తుందంటే సీబెక్ ఎఫెక్ట్ పైన ఆధారపడి పనిచేస్తుందన్నమాట. గుడ్ రెసిస్టెన్స్ కాయిల్స్ దే ఆర్ మేడ్ ఆఫ్ వాట్ అంటే మెంగనిన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. ద ఎలక్ట్రోలైట్ అనేది ఇన్ ఏ కార్ బ్యాటరీ ఏముంటుందిరా అంటే కార్ బ్యాటరీస్లో మనము H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. అట్ ఏ గ్రిడ్ సబ్స్టేషన్స్ ద వోల్టేజ్ ఈజ్ స్టెప్డ్ అప్ టు రెడ్యూస్ లాస్ ఆఫ్ పవర్ అనమాట. మామూలుగా సబ్స్టేషన్స్లో మనం చూసినట్లయితే వోల్టేజ్ అనేది స్టెప్ అప్ స్టెప్ డౌన్ అవుతుందన్నమాట. సో ఇలా స్టెప్ అప్ కావడానికి దాన్ని రెడ్యూస్ ఏ విధంగా చేస్తారంటే అది ఎందుకు అవుతుందంటే లాస్ ఆఫ్ పవర్ అనేది అక్కడ మనం చూడొచ్చు అనమాట. ఒకవేళ ఆ విధంగా జరిగితే ఈ ఫ్యూజ్ వైర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద లైన్ వైర్ అని చెప్పి
చెప్పుకోవచ్చు. మన ఇంట్లో ఏదైతే ఫ్యూజ్ ఉంటుందో అది ఇట్ హ్యాస్ గాట్ ద లో మెల్టింగ్ పాయింట్ అనమాట. ఎప్పుడైతే మ్యాక్సిమం కరెంట్ అనేది ఒక్కసారిగా ఫ్లో అవుతుందో అది హీట్ ఎక్కడం వల్ల ఆ ఫ్యూజ్ ఏదైతే ఉందో దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుందని అంటే లో మెల్టింగ్ పాయింట్ అనేది మనం చూడొచ్చు అనమాట. అందుకని అది మెల్ట్ అయిపోతుంది అనమాట. సో అది లైన్ వైర్కి కనెక్ట్ చేసి ఉంటారనమాట. లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అనేది ఫారడే ఇవ్వడం జరిగిందనమాట. ఫ్లోరసెంట్ ట్యూబ్స్ ఆర్ ఫిట్టెడ్ టు ద చోక్. ద చోక్ కాయిల్ రెడ్యూసెస్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్లో ఈ పవర్ని కరెంట్ని రెడ్యూస్ చేయడానికి మనము చోక్ కాయిల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓమ్స్ లా డజంట్ అప్లై ద సెమీకండక్టర్స్కి. మనం సెమీకండక్టర్స్ అంటే అందరికీ మనకు తెలిసిందే, సిలికాను మరియు జర్మేనియం ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ సెమీకండక్టర్సే. సో ఈ ఓమ్స్ లా అనేది వీటికి అప్లై కాదు అంటున్నాడు అనమాట. కెపాసిటర్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ యూజ్ టు స్టోర్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ మనందరికీ తెలిసిందే, కెపాసిటర్స్ యూజ్ చేయడం జరుగుతుంది టు స్టోర్ ద ఎలక్ట్రిక్ ఛార్జ్. బాంబ్ క్యాలరీమీటర్ గురించి అడుగుతున్నాడు. ఇట్ ఈస్ యూజ్ టు మెజర్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో క్యాలరీమీటర్స్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏం చూసినట్లయితే దీంట్లో బాంబ్ క్యాలరీమీటర్ అనేది మెజర్ ద క్వాంటిటీ ఆఫ్ ద హీట్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మెజర్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఏ లిక్విడ్ ఇనీషియలీ contracts when cooled down to 4 degree but on further cooling down 0 degree it expands. The liquid is ఎగ్జాంపుల్ వాటర్ అనమాట. సో మనందరికీ తెలిసిందే ఈ 4 డిగ్రీ అంటే అనామలస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ వాటర్ అంటారు అనమాట. ఇప్పుడు మనందరికీ ఎక్కడన్నా ఐస్ తోటి గడ్డగట్టి ఉంటుందన్నమాట చెరువులు. ఎక్కడ మనం ఫారిన్లో వెళ్తే కెనడా అట్లా అక్కడ మొత్తం పాండ్ ఐస్తో గడ్డగట్టి ఉంటుంది పైన, కానీ కింద గడ్డగట్టి ఉంటుందా అంటే కాదు. ఎందుకంటే నీళ్ళ యొక్క స్వభావం ఏంట్రా అంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మ్యాక్సిమం అది రిటైన్ చేయగలుగుతుంది అనమాట. దాని యొక్క టెంపరేచర్ ఎంత గడ్డగట్టినా కింద అడుగున మాత్రము చేపలు ఏవైతే ఉన్నా నిదానంగా కిందికి పోతాయి అన్నమాట. నీళ్లు పైన గడ్డగట్టే కొద్దీ చేపలు కిందికి వెళ్ళిపోతాయి. కింద నీళ్ళు అనేది అక్కడ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనం చూడొచ్చు అనమాట. నీళ్ళు గడ్డగట్టడానికి మినిమల్ అంటే 0 డిగ్రీ కావాలా. ఆ నీళ్లు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే గడ్డగట్టదు. నీళ్ళు అట్లనే సాల్టీ మ్యాక్సిమం డెన్సిటీ అనేది కింద ఉంటుందన్నమాట. సో అప్పుడు ఈ చేపలన్నీ కిందికి వెళ్ళిపోయడం వల్ల ఈజీగా చేపలు సర్వైవ్ అవుతాయి. ఇది ఒక గాడ్స్ నేచర్ గిఫ్ట్ అనమాట. సో అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ వల్లే ఆ విధంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ వాటర్ ఎందుకు అనేది, ఏ క్లోజ్డ్ బాటిల్ కంటైనింగ్ వాటర్ అట్ రూమ్ టెంపరేచర్ ఇస్ టేకెన్ టు ద మూన్ అండ్ దెన్ ద లిడ్ ఈజ్ ఓపెన్, ద వాటర్ విల్ బాయిల్. ఎప్పుడైతే మనము వాటర్ బాటిల్ పైకి తీసుకెళ్తే అక్కడ మనం ఓపెన్ చేస్తానట్లే నీళ్ళు హాట్గా ఉంటాయంట. ఇట్ ఈస్ హాటర్ ఫర్ ద సేమ్ డిస్టెన్స్ ఓవర్ ద టాప్ ఆఫ్ ఎ ఫ్లేమ్ అంటున్నాడు. కన్వెక్షన్ టేకెన్ హీట్ అప్వార్డ్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైతే మనము ఫ్లేమ్ ముక్కి పైన పెడితే ఇక్కడ కాలుతుంది అనమాట, మధ్యలో పెడితే అంతగా కాలదు. అందుకే ఎప్పుడైనా నువ్వు ఇట్లా అన్నావు అనుకో మధ్యలో నుంచి నీకు అంతగా కాలదన్నమాట. ఇకపోతే ద ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ హీట్ అనేది మనము రేడియేషన్ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే ఈ రేస్ అనేది హీట్ ఏ విధంగా లాస్ అవుతుంది అంటే ఈ రేడియేషన్ ప్రాసెస్ త్రూ ఎక్కువగా ఫాస్ట్గా హీట్ లాస్ అయిపోతుందంట. థర్మల్ రేడియేషన్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బిలాంగ్స్ టు ఇన్ఫ్రారెడ్ రీజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద ప్రిన్సిపల్ బై విచ్ ఏ కూలింగ్ సిస్టమ్ అంటే రేడియేటర్ ఇన్ ఏ మోటార్ కార్ వర్క్స్ ఆన్ కన్వెక్షన్ పైన ఆధారపడి పనిచేస్తుందన్నమాట. నైట్స్ ఆర్ కూలర్ ఇన్ ద డెజర్ట్స్ దాన్ ఇన్ ద ప్లేన్స్ బికాస్ శాండ్ రేడియేట్స్ హీట్ మోర్ క్విక్లీ దాన్ ద ఎర్త్. మామూలు ల్యాండ్ పైన కన్నా శాండ్ అనేది ఫాస్ట్గా చలి పట్టుకుంటుంది, ఫాస్ట్గా మీకు హాట్ కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ద ఫాదర్ ఆఫ్ మెకానిక్స్ అని ఎవరిని అంటారంటే ఇక్కడ అరిస్టాటిల్ని మనము ఫాదర్ ఆఫ్ మెకానిక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫ్యాట్ కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద మిల్క్ ఇన్ ఏ క్రీమ్ సెపరేటర్ బికాస్ ఆఫ్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. మనము చిలుకుతూ ఉంటాం కదా పాలు, లేదంటే మజ్జిగ చిలుకుతాం కదా, సో అది ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అదే మన సెంట్రిపీటల్ ఏంట్రా అంటే మన చుట్టూ మన ప్లానెట్ ఏ విధంగా అయితే తిరుగుతూ ఉన్నాయో మన సూర్యుని చుట్టూ, అది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రిపీటల్ ఫోర్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే వెరీ స్మాల్ టైమ్ ఇంటర్వెల్స్ కెన్ బి యాక్యురేట్లీ మెజర్డ్ బై ఆటమిక్ క్లాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆటమిక్ క్లాక్ అందరికీ తెలిసిందేగా. స్మాల్ టైమ్ ఇంటర్వెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్మాల్ టైమ్ ఇంటర్వెల్స్ కెన్ బి యాక్యురేట్లీ మెజర్డ్ అనమాట ఈ ఆటమిక్ క్లాక్స్ తోటి. వైల్ క్యాచ్ ఏ క్రికెట్ బాల్
ద ప్లేయర్ లీన్స్ ద హ్యాండ్స్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ టు డిక్రీజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మొమెంటమ్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాల్ మనం పడుకుంటాం కదా, ఇలానే కిందికి అంటాం. అంటే ఒక్కసారిగా మనం ఇలా అన్నాం అనుకో, అది ఇంపాక్ట్ అవుతుందన్నమాట. సో ఇంపాక్ట్ కాకోకుండా వాడు ఏం చేస్తాడంటే బ్యాక్ అంటాడనమాట. డిక్రీజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మొమెంటమ్, అది మెయిన్ రీజను. నెక్స్ట్ మనము ఏ పర్సన్ లీన్స్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ వైల్ అసెండింగ్ ఆన్ ద ఇంక్లైన్డ్ పెయిన్ ఆఫ్ ద మౌంటైన్. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఇప్పుడు మనం మెట్టుకులు ఎక్కినా కానీ కొండ ఎక్కినా కానీ ముందరికి ఇలా వంగుతామన్నమాట, వంగి నడుస్తాం అనమాట. ఎందుకంటే అలా మనం వంగలేదంటే సో మనకు స్టెబిలిటీ దొరకదు, స్టెబిలిటీతో వాడు మిస్బ్యాలెన్స్ అయిపోతాము. ఎక్కువగా స్ట్రెయిన్ అనేది మనకి లెగ్స్ మీద ఉంటారు అనమాట. సో టు అటైన్ ద స్టెబిలిటీ మనం ఇలా వంగాల్సి ఉంటుందన్నమాట. ద ఇంటర్నల్ ఫోర్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్ప్లోజన్ ఆఫ్ అన్ ఆటమ్ బాంబ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద బ్లాక్ ఆఫ్ ఐస్ ఈస్ ఫ్లోటింగ్ ఇన్ ఎ గ్లాస్ కంటైనింగ్ వాటర్. వెన్ ద ఐస్ మెల్ట్స్ కంప్లీట్లీ ద లెవెల్ ఆఫ్ ద వాటర్ అనేది విల్ నాట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. విస్కాసిటీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లిక్విడ్స్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ దే అపోజ్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్గా చెప్పుకోవచ్చు. కిరోసిన్ ఆయిల్ అనేది రైసెస్ అప్ ఇన్ ద విక్ ఆఫ్ ల్యాంటర్న్ బికాస్ ఆఫ్ ద క్యాపిలారిటీ అని చెప్పుకోవాలి. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ లిక్విడ్ బై విచ్ మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్, అది అడేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. కొహెషన్ అంటే ఏంటి, రెండు కలిసిపోవడం అనమాట, ఈక్వల్ లిక్విడ్స్. అడేషన్ అంటే డిఫరెంట్ లిక్విడ్స్ అనమాట. ఇక్కడ ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది ఆర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్, దాన్ని మనము అడ్హెషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ బిహేవ్స్ లైక్ ఏ షీట్ అండ్ టెండ్స్ టు కాంట్రాక్ట్ టు స్మాలెస్ట్ పాసిబుల్ ఏరియా డ్యూ టు ద ఫోర్స్ ఆఫ్ కొహెషన్ అని చెప్పుకోవచ్చు. సో మనకి సేమ్ లిక్విడ్స్ అయితే కొహెషను, డిఫరెంట్ లిక్విడ్స్ అయితే అడేషన్ అనమాట, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ వన్ లిక్విడ్ టు అదర్ త్రూ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, దాన్ని మనము ఓస్మోసిస్ అనే పేరుతోటి చెప్పుకోవచ్చు అనమాట. సో ఆస్మోసిస్లో ఏమవుతుంది, వన్ లిక్విడ్ ఇంటూ అదర్ త్రూ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనమాట. ఏ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద స్పీడ్ ఆఫ్ సబ్మరైన్ మూవింగ్ ఇన్ డీప్ సీ అంటే పైలట్ ట్యూబ్ యూజ్ చేసి మనం ఈజీగా మూమెంట్ ఆఫ్ ద సబ్మరైన్ అనేది ఫాస్ట్గా మెజర్ చేయొచ్చు అనమాట. పిజోమీటర్ అనేది వెరీ లో ప్రెషర్ మెజర్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా రోటామీటర్ గురించి అడుగుతున్నాడు. సో ఇక్కడ రోటామీటర్ అనేది ఇది ఒక డివైస్ యూజ్ టు మెజర్ ద ఫ్లో అనమాట. ఇప్పుడు మనం వాటర్ ఫ్లో చూసాం కదా, సో ఏ విధంగా అయితే ఇట్లా ఫ్లో అనేది రోటామీటర్ హెల్ప్ తోటి ఈజీగా మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఏవైతే వాటర్ ఫ్లో ఉందో ఆ వాటర్ ఫ్లోని ఇప్పుడు ఎయిరోఫాయిల్ ఉంటుంది కదా, దేనితో మెజర్ చేస్తారో చెప్పండి. పైలట్ ట్యూబ్ అనేది ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ద వెలాసిటీ అనమాట. సో ఈ వెలాసిటీ మెజర్మెంట్కి పిటట్ ట్యూబ్. ఇక్కడ మనము ఇంకొకటి ఏంటంటే బ్యూరెట్ పిపెట్ అని రెండు ఉంటాయన్నమాట. ఇవి లిక్విడ్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ పిటట్ ట్యూబ్ అనేది వెలాసిటీ మెజర్మెంట్కి. మ్యాక్ నెంబర్ అనేది ఏంటి మనందరికీ తెలిసిందే, సూపర్ సానిక్స్ యాజ్ విత్ ప్రొజెక్టైల్స్ అండ్ జెట్ ప్రొపల్షన్. ఈ మ్యాక్ నెంబరే మనం మెజర్ చేయడం జరుగుతుందన్నమాట, స్పీడ్ ఆఫ్ ద జెట్స్. 1 మ్యాక్ 2 మ్యాక్ 3 అంటారు కదా. ద స్టడీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అరౌండ్ ద ఎర్త్ అనేది మనం చూసినట్లయితే ట్రానమీ ఒక సైన్స్ అనమాట. ఇది ఒక స్టడీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అరౌండ్ ద ఎర్త్ అనమాట. జూపిటర్స్ 4 బిగ్గెస్ట్ మూన్ ఉన్నాయి, దాని పేరు ఏం పేరు రా అంటే యూరోఫా, జైనమేడ్, శాలిస్టో అండ్ ఇక్కడ మనము లో అనేది చెప్పుకోవచ్చు అనమాట. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఫోబోస్ అండ్ డీమోస్ అని ఈ శాటిలైట్స్ దేనికి మనము ఉపగ్రహాలని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద స్టడీ ఆఫ్ ఇక్కడ ద టైమ్ పీరియడ్ ఆఫ్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇన్ ఎ సర్క్యులర్ ఆర్బిట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద శాటిలైట్ అని చెప్పుకోవచ్చు. ద బెల్ట్ అవుట్ సైడ్ ద ప్లూటోస్ ఆర్బిట్ ఏం బెల్ట్ రా అంటే కూపర్ బెల్ట్ అంటే చెప్పుకోవచ్చు అనమాట. మనము ద నెక్స్ట్ నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్ ఫాలోడ్ బై ద సన్ అనేది మనం చూసినట్లయితే, సో సూర్యుడి తర్వాత మనకి నియరెస్ట్ స్టార్ ఏంట్రా అంటే ఆల్ఫా సెంచరీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఆల్ఫా సెంచరీ అనేది నియరెస్ట్ స్టార్ అదర్ దాన్ సన్ అనమాట. ద స్టార్ దట్ లైస్ క్లోజ్ టు ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఏదిరా అంటే మామూలుగా దాన్ని పోల్ స్టార్ అని చెప్తారనమాట. సో ఇది క్లోజ్ టు ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ ఆఫ్ ద రొటేషన్ యాక్సిస్ అనమాట. ఆటమిక్ పవర్ ప్లాంట్ అనేది ఫిజన్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకటేమో హైడ్రోజన్
న్యూక్లియర్ ఫ్యూజన్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఆటమ్ బాంబ్ ఏదైతే ఉందో, ఆటమిక్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది దేనిపైన ఆధారపడి పనిచేస్తుందంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజన్ అని చెప్పుకోవచ్చు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ఏ పర్సన్ త్రూ గామా రేస్ ఈజ్ మెజర్డ్ ఇన్ యూనిట్స్. ఇది రాంజన్ అనే పర్సను ఈ విధంగా ఎనర్జీ అనేది పర్సన్ త్రూ గామా రేస్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. మ్యాటర్స్ వేవ్స్ ఆర్ కనిపెట్టింది డి బ్రోగ్లీ వేవ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాటర్స్ యొక్క వేవ్ ఏవైతే ఉన్నాయో డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడో ఆ వేవ్ని డి బ్రోగ్లీ వేవ్ అని చెప్తారనమాట. ఒక న్యూక్లియర్ రియాక్టర్లో చైన్ రియాక్టర్ అనేది ఈజ్ కంట్రోల్డ్ బై ద గ్రాఫైట్ రాడ్స్ అనేది ఉంటాయన్నమాట. ఆ గ్రాఫైట్ రాడ్స్ మెయిన్ పనే ఈ విధంగా ఈ చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. హాఫ్ లైఫ్ అనేది ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ 1/2 ఆఫ్ ఐసోటోప్ టు డీకే అని చెప్పుకోవచ్చు అనమాట. థర్మల్ షీల్డింగ్ అనేది ఈజ్ ప్రొవైడెడ్ టు ప్రొటెక్ట్ ద ఆపరేటింగ్ పర్సనల్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు రేడియేషన్స్ అనమాట. సో ఇలా రేడియేషన్స్ మనకు తగలకోకుండా థర్మల్ షీల్డింగ్ అనేది మనం వాడడం జరుగుతుంది బై వేరింగ్ జాకెట్స్ అనమాట. ద ఫంక్షన్ ఆఫ్ కూలెంట్ మెయిన్ పని ఏంటంటే టు ఎక్స్ట్రాక్ట్ హీట్ ఫ్రమ్ రియాక్టర్. ఈ కూలెంట్ ఆయిల్ మనము చూసినట్లయితే కార్ లోపల ఈ విధంగా కూలెంట్ ఆయిల్ అనేది మనం నీళ్ళు వేస్తే తొందరగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. అదే మనం కూలెంట్ ఆయిల్ వేసామంటే ఇట్ లాస్ట్ లాంగర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద ఫంక్షన్ ఆఫ్ ద కూలెంట్ ఆయిల్ ఏంట్రా అంటే ఎక్స్ట్రాక్ట్ హీట్ ఫ్రమ్ ద రియాక్టర్ అనమాట. ఇంటర్మీడియట్ హీట్ ఎక్స్చేంజర్ ఈజ్ యూజ్డ్ లిక్విడ్ మెటల్ కూల్డ్ రియాక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. లార్డ్ రూథర్ఫర్డ్ ఇన్వెంటెడ్ ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు. వెన్ యురేనియం ఈజ్ బొంబార్డెడ్ బై ఏ న్యూట్రాన్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ బేరియం మరియు క్రిప్టాన్లోకి స్ప్లిట్ అవుతుందన్నమాట. యురేనియం 236 ఈజ్ నాట్ న్యాచురల్లీ అకరింగ్ ఐసోటోప్ ఆఫ్ యురేనియంగా మనం చెప్పుకోవచ్చు. ద కలర్ ఆఫ్ లిథియం క్లోరైడ్ అనే క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఈ క్రిస్టల్స్ పింక్ కలర్లో మనం చూడొచ్చు అనమాట. ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఈజ్ యూజ్ టు రిమూవ్ ట్రస్ట్ స్ట్రెయిన్స్ ఆన్ క్లోత్ అనమాట. బట్ట పైన ఆ స్టెయిన్స్ అనేది మనము ఈజీగా రిమూవ్ చేయడానికి ఆక్సాలిక్ యాసిడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆక్సాలిక్ క్రిస్టల్ వల్లే మనకి కిడ్నీస్లో రాళ్ళు అనేది రావడం జరుగుతుంది. జర్మ్స్ లైక్ రూబీ అండ్ సఫైర్ ఇవన్నీ కాంపనెంట్స్ ఆఫ్ అల్యూమినియం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కార్బన్ అడిగాడనుకో బక్మినిస్టర్ పుల్లరీను, గ్రాఫైటు, అదేవిధంగా ఇంకో ఏంటి డైమండ్. ఈ బక్మినిస్టర్ పుల్లరీని ఎవరైతే C60 అంటారనమాట. అవి కాంపనెంట్స్ అనమాట. ఇక్కడ అల్యూమినియం కాంపనెంట్స్ ఏంటంటే జమ్స్ లైక్ రూబీ మరియు సఫైర్ ఇవన్నీ అల్యూమినియం యొక్క కాంపనెంట్సే అనమాట. ఫర్దర్ మనము ఫర్మెంటేషన్ ఆఫ్ ఈథైల్ ఆల్కహాల్ ఇంటూ యాసిటిక్ యాసిడ్ అది ఎలా అంటే ఫర్మెంటేషన్ చేయగలుగుతారంటే డీస్టేస్ట్ త్రూ మనం చేయొచ్చు అనమాట. ఇకపోతే భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి, ఇది 1984లో ఒక భోపాల్లో ఒక ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఆ ఫ్యాక్టరీ నుంచి మీథైల్ ఐసోసైనైట్, నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఆ ఫ్యాక్టరీ పేరేంటి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అన్ ఎంజైమ్ విచ్ చేంజెస్ మాల్టోజ్ ఇంటూ గ్లూకోజ్, ఆ ఎంజైమ్ పేరు ఇన్వర్టేజ్ అనే పేరుతో చెప్పుకోవచ్చు అనమాట. ద గ్లాసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్ మరియు స్పెక్టకల్స్. పైరెక్స్ గ్లాసులు వాడడం జరుగుతుంది బల్బుల్లో కానీ ఇలాంటి స్పెక్టకల్స్లో కానీ వాడతారనమాట. మామూలుగా ఫోటోక్రమాటిక్ లెన్సెస్ అనమాట. అవి మామూలుగా ఏంట్రా అంటే సూర్యుడి నుంచి అంటే సన్ గ్లాసెస్ పెట్టుకుంటాం కదా, అవి ఎగ్జాంపుల్ అనమాట. ద మిల్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొల్లాయిడల్ అండ్ ఎమల్షన్ అని లిక్విడ్ అనమాట చెప్పుకోవచ్చు మనము. ద ఎలిమెంట్స్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ ఫర్టిలైజర్స్ ఏదిరా అంటే క్లోరిన్ అనేది మనము చూసినట్లయితే నీళ్ళల్లో మనం చూడొచ్చు, కానీ ఇట్లా ఫర్టిలైజర్స్లో మాత్రం ఈ క్లోరిన్ అనేది మనం ఉండదన్నమాట. ఆర్టిఫిషియల్ సిల్క్ ఉంది కదా, దట్ కెన్ బీ కాల్డ్ యాజ్ రేయాన్ అనే పేరుతో పిలుస్తారనమాట. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆర్టిఫిషియల్ సిల్క్ రేయాన్ అయితే న్యాచురల్ ఫైబర్ ఏంటి. ఫర్దర్ ఆల్ఫా రేస్ ఎమిటెడ్ ఫ్రమ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఆర్ డబుల్ అయనైజ్డ్ హీలియం ఆటమ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద ఇన్వెంటర్ ఆఫ్ ఇన్సులిన్ దట్ రియాక్ట్స్ డయాబెటీస్ ఈజ్ బెంటింగ్ అనే సైంటిస్ట్ చెప్పుకోవచ్చు అనమాట. గన్ పౌడర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పొటాషియం నైట్రేట్, ఇక్కడ గన్ పౌడర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద పొటాషియం నైట్రేట్ అనమాట. మోస్ స్కేల్ అనేది ఈజ్ యూజ్ టు మెజర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. సో ఈ మోస్ స్కేల్
వాడడం జరుగుతుంది స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్ మెజర్ చేయడానికి. కీమోథెరపీ అనేది ఒక మెథడ్ అనమాట. ఇన్వెంటెడ్ బై ద హెర్లిక్ అనే సైంటిస్టు కనిపెట్టాడు. ఈ కీమోథెరపీ ఎందుకురా అంటే మనందరికీ తెలిసిందే, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి కీమోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట టు డయాగ్నోస్. డ్యూరాల్యూమిన్ అనేది ఎయిర్క్రాఫ్ట్ మేకింగ్ పార్ట్ అనమాట. దీంట్లో అల్యూమినియము ఇవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. ఇది ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్ తయారు చేయడానికి హెల్ప్ అవుతుంది. ఏ మెటీరియల్ హార్డర్ దాన్ డైమండ్ రా అంటే బీటా మెటీరియల్ మనము హార్డర్ దాన్ డైమండ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇకపోతే రససింధూరం ఏదైతే ఉందో ఇది ఒక మెర్క్యూరిక్ యాసిడ్ని మనము రససింధూరం అనే పేరుతో చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసిందే మెర్క్యూరీ అనేది వైట్ కలర్లో ఉంటుంది. దాని యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అది చాలా ఒక్కొక్కసారి మనం చేతిలో తీసుకొని కిందకి వేసామంటే యూ కాంట్ ఫైండ్ అనమాట. స్ప్లిట్ అయ్యి పూర్తిగా వెళ్ళిపోతుంది. దాని వెయిట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సాల్ట్ యూజ్ టు రికవర్ ద ఫెయింటెడ్ అంటే మామూలుగా ఎవరన్నా మూర్చపోతే వాళ్ళకి నీళ్ళు చల్లడమో లేదా సాల్ట్ స్మెల్ చేయడం అనమాట. అలా స్మెల్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా అతనికి కొద్దిగా ఫెయింట్ నుంచి బయటకు వస్తాడనమాట. హైపో అనేది ఈజ్ యూజ్డ్ ఇన్ డెవలపింగ్ ఫోటోగ్రఫీ ప్లేట్స్ అనమాట. హైపో సొల్యూషన్ అనేది చాలా అవసరము ఈ ఫోటోగ్రఫీ ప్లేట్స్ కడగడంలో. మైకా ఈజ్ యూజ్ ఫర్ పాలిషింగ్ ద ఆర్నమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే సెకారీమీటర్ ఈజ్ యూజ్ టు ఫైండ్ షుగర్ కంటెంట్ ఇన్ ఏ సొల్యూషన్ అనమాట. అది చాలా అవసరం అనమాట. నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఇది ఎక్కడ ఉండేది అంటే పూణేలో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. కోల్కతా హ్యాజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ అని చెప్పుకోవచ్చు అనమాట. కోల్కతాలో మనం చూడొచ్చు. లిట్మస్ పేపర్ ఈజ్ మేడ్ ఆఫ్ వాట్ అంటే లైకెన్ ప్లాంట్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు అనమాట. హైడ్రోజన్ మొనాక్సైడ్ ఏదైతే ఉందో సో దాన్నే మనము వాటర్ కెమికల్ నేమ్గా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ H2O ఉంది కదా, హైడ్రోజన్ మోనాక్సైడ్. దాని యొక్క కెమికల్ నేమ్కి ఈ విధంగా పిలుస్తారనమాట. టెరిలీను, టెఫ్లాను, రేయాను ఇవన్నీ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ పాలిమర్స్ అని చెప్పుకోవచ్చు. ద మెటీరియల్ ఆర్ కామ్స్ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ ఎలక్ట్రిక్ పార్ట్స్ మేడ్ ఆఫ్ బేక్లైట్ అనమాట. దేంతో తయారు చేస్తుంటారు? బేక్లైట్ తోటి. గన్ కాటన్ అందరికీ తెలిసిందే కదా, సెల్యులోజ్ నైట్రేట్ అనమాట. దాన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు. ఆర్టిఫిషియల్ అడెసివ్స్ మనందరికీ తెలిసిందే, ఎపాక్సీ రెజిన్స్, ఫీనాల్, యూరియా, ఫార్మాల్డిహైడ్, రెజిన్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ అడెసివ్స్కి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఏదైతే ఉందో ఇది దెహ్రాదూన్లో మనము ఉందని డిస్కస్ చేసుకున్నాం. వైన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఏంట్రా దాని యొక్క వాల్యూ అంటే 2.8 అనమాట. సో నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి pH వాల్యూ ఆఫ్ వెనిగర్ ఎంత. ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ ఏ క్రిస్టలాయిడ్ ఏంట్రా అంటే ఆ ప్రాసెస్ని డయాలసిస్ అంటారనమాట. ద కొలాయిడల్ సొల్యూషన్ ఈజ్ కామన్లీ యూజ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఐ డిసీజ్. ఆ కొలాయిడల్ సొల్యూషన్ని కొలాయిడల్ యాంటిమోనీ అనే పేరుతోటి పిలుస్తారనమాట. వానిషింగ్ క్రీమ్ అనేది ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ ఎమల్షన్కి ఎగ్జాంపుల్ ఏదిరా అంటే వానిషింగ్ క్రీమ్ అనమాట. ఇకపోతే వెన్ ఓర్ ఈజ్ హీటెడ్ జనరలీ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. సో ఓర్ని ఈ విధంగా హీట్ చేస్తే ఎయిర్ లేకోకుండా అంటే మనం యాక్సెన్స్ ఆఫ్ ఎయిర్లో చేస్తే ఆ ప్రాసెస్ని మనము క్యాల్సినేషను లేదా రోస్టింగ్ అనే పేరుతోటి పిలుస్తారనమాట. జిప్సమ్ ఉంది కదా, దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అసిడిక్ సాయిల్ అనమాట. సో అసిడిక్ సాయిల్ ఇంప్రూవ్మెంట్ కోసము చాలా యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ అనేది ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ క్రియేట్ చేయడానికి ఇది వాడడం జరుగుతుందన్నమాట. సిల్వర్ అనేది దేంట్లో ఉంటుందిరా అంటే ప్రార్గరైట్లో మనము చూడొచ్చు అనమాట. చిలీ సాల్ట్ పీటర్ ఏదైతే ఉందో ఈజ్ అన్ ఓవర్ ఆఫ్ సోడియం అని చెప్పుకోవచ్చు. మిస్క్ మెటల్ వైడ్లీ అనేది యూజ్డ్ ఇన్ ద సిగరెట్ లైటర్స్లో మనము ఈ మిస్క్ మెటల్ అనేది చూడొచ్చు అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే పాస్జీన్ అనే గ్యాసు కార్బోనిల్ క్లోరైడ్ అనే పేరుతో కూడా పిలుస్తారనమాట. ద సుడో సాలిడ్ ఏదిరా అంటే గ్లాస్ అనేది సూపర్ కూల్డ్ లిక్విడ్గా చెప్పుకోవచ్చు. దీన్నే మనము సుడో సాలిడ్ అనే పేరుతో కూడా పిలుస్తారనమాట. పర్సంటేజ్ ఆఫ్ లెడ్ అనేది లెడ్ పెన్సిల్ ఎంత ఉంటుందిరా అంటే లెడ్ పెన్సిల్లో లెడ్ అనేది 0 అనమాట. యూ కాంట్ సీ, పేరు పెట్టినా కూడా దాంట్లో లెడ్ కంటెంట్ శూన్యం అనమాట. గ్రాఫైట్ షోస్ ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అని గ్రాఫైట్ మరియు డైమండ్ ఇవన్నీ కార్బన్ యొక్క అల్లోట్రోపిక్ ఫామ్స్ అనమాట. ఇక్కడ దీంట్లో ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. పారాఫిన్ అనేది మనము ఇట్ డిజాల్వ్స్ ఇన్ ద బెంజీన్లో డిజాల్వ్ అవుతుంది అని. వుడ్ స్పిరిట్ అనేది ఈజ్ నోన్ యాజ్ మీథనాల్ అనే పేరుతో కూడా
పిలుస్తారనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే డీనేచర్డ్ స్పిరిట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ ఏ సాల్వెంట్ ఇన్ ప్రిపేరింగ్ వార్నిషెస్ తయారు చేయడానికి ఈ విధంగా డీనేచర్డ్ స్పిరిట్ అనేది వాడడం జరుగుతుంది. లిక్విడ్ పాయిజనింగ్ అనేది డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద మీథైల్ ఆల్కహాల్ వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట. ఎఫిఫైట్స్ ఎక్కువగా మనము ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో చూడొచ్చు. ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ సలైన్ సాయిల్స్, అలాంటి ప్లాంట్స్ని హాలోఫైట్స్ అంటారు. అదే మనం ఫ్రెష్ వాటర్లో ఉండే ప్లాంట్స్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. జర్మ్స్ యొక్క స్టడీని, ఇక్కడ స్టడీ ఆఫ్ జర్మ్ ఫ్రీ లైఫ్ని నోటోబయోటిక్స్ అంటారు అనమాట. సో ఈ జర్మ్ ఫ్రీ లైఫ్ గురించి డిస్కస్ చేసుకోవడాన్ని నోటోబయోటిక్స్ అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిజియాలజీ ఎవర్రా అంటే ఎంఓపి అయ్యంగర్ అనే అతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిజియాలజీ చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉండేది అంటే దేహరాదూన్లో ఉంది. అక్కడే మనము నేషనల్ హైడ్రోగ్రాఫిక్ సర్వే కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ వెస్టిజినల్ ఆర్గాన్స్ గురించి చదివే ఈ అధ్యయనాన్ని డెస్టియాలజీ అని అంటారు అనమాట. డిస్టియాలజీ ఈ స్టడీ ఆఫ్ వెస్టిజియల్ ఆర్గాన్స్ అనమాట. అంటే పనికిరావు ఆర్గాన్స్ లైక్ జ్ఞానదంతాలు, అపెండిసైటిస్, ఇవన్నీ మెన్స్ నిప్పులు, ఇవన్నీ ఏంటంటే వెస్టిజినల్ ఆర్గాన్స్ అనమాట. ఇవి దీని యొక్క స్టడీని డెస్టిలియాలజీ అంటారనమాట. ఆరేలియా అనేది ఒక జెల్లీ ఫిష్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫైలేరియా ఈజ్ కాజ్డ్ బై ద ఒక, నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఉచెరీరియా బ్యాన్క్రాఫ్టీ అనేది ఇది ఒక ఏంటిది, ఇది ఒక వైరసా లేకుంటే బ్యాక్టీరియమా, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫైలేరియా. కటిల్ ఫిష్ అనేది సేపియా అనే పేరుతో కూడా పిలుస్తారనమాట. ట్రిప్సిన్ ఈ సెక్రెటెడ్ బై ప్యాంక్రియాస్. ఇప్పుడు ట్రిప్సిన్ ఏదైతే ఉందో దీన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ప్యాంక్రియాసు సెక్రెట్ చేస్తాయన్నమాట. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని కూడా సెక్రెట్ చేస్తాయి. ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయవో మనకి డయాబెటీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. చితిన్ అనేది మనము ఈజ్ ఏ కార్బోహైడ్రేట్ అని చెప్పుకోవచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఇది ఏంట్రా అంటే మిల్క్లో ఎక్కువ దొరుకుతుంది. ఇంక్రీజ్డ్ హీట్ ప్రొడక్షన్ ఈజ్ కాజ్డ్ ఇన్ హ్యూమన్స్ బై ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఆఫ్ స్కెలిటల్ మసిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఆర్గానిజం డిపెండ్స్ ఆన్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఇకపోతే ద కవరింగ్ ఆఫ్ ఎ లంగ్, దాన్ని ఆ కవర్ని ఏమంటారంటే ప్లూరల్ మెంబ్రెయిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ లంగ్ పైన ఏదైతే కవర్ ఉంటుందో, అదేవిధంగా పెరికార్డియం అంటారు. అంటే గుండె పైన ఉండే కవర్ని, లేయర్ని మనము పెరికార్డియం అని చెప్పుకోవచ్చు. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్ అంటున్నాడు. అల్వియోలస్ అనేది లంగ్ యొక్క ఫంక్షనల్ యూనిట్ అయితే, కిడ్నీస్ యొక్క ఫంక్షనల్ యూనిట్ నెఫ్రాన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద రెస్పిరేటరీ డిసీజ్ ఇమ్మీడియట్లీ రిలేటెడ్ టు సిగరెట్ స్మోకింగ్, అది ఎంఫైజిమా అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ఆల్కహాలిక్ కన్జంప్షన్ చేసుకోవడం వల్ల మనుషులకి ఏ విధంగా అయితే లివర్ సిరోసిస్ వస్తుందో, అదేవిధంగా రెస్పిరేటరీ డిసీజ్ అనేది మనం చూసినట్లయితే సిగరెట్ స్మోకింగ్ త్రూ వచ్చే రోగం ఏంట్రా అంటే ఎంఫిజిమా. పిహెచ్ స్కేల్ హ్యాడ్ బీన్ గివెన్ బై సోరెన్సేన్ అనే అతను ఈ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. దీని త్రూ మనము యాసిడ్ సొల్యూషన్స్, బేసిస్ సొల్యూషన్స్ యొక్క డిఫరెన్స్ మనం కనుక్కోవచ్చు అనమాట. ద నెగటివ్ లాగరిథమిక్ వాల్యూ ఆఫ్ హైడ్రోజన్ అయాన్, దాన్ని మనము పిహెచ్ త్రూ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఏ సొల్యూషన్ ఆఫ్ వాషింగ్ సోడా ఇన్ వాటర్ ఈజ్ ఆల్కలైన్ అంటారనమాట దాన్ని. సొల్యూషన్ ఆఫ్ రబ్బర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాక్రో మాలిక్యులర్ కొల్లాయిడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వెన్ ఎ స్ట్రాంగ్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఎ కొల్లాయిడల్ సొల్యూషన్, ద లైట్ ఈజ్ స్కాటర్డ్ అని చెప్పుకోవచ్చు. వెన్ ఓర్ ఈజ్ హీటెడ్ జనరలీ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, దెన్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ క్యాల్సినేషన్. అనే ప్రాసెస్ ఏంట్రా అంటే ఒక ఓర్ అనేది ఈ విధంగా హీటెడ్ జనరల్లీ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అనమాట. ఇకపోతే లిక్విడ్ పాయిజనింగ్ అనేది ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మీథైల్ ఆల్కహాల్ వల్ల. టర్మ్ స్పీసీస్ అనేది మనం చూసినట్లయితే ఇంట్రడ్యూస్డ్ బై జాన్ రే అనే అతను ఈ విధంగా స్పీసీస్ని కనుక్కున్నాడనమాట ఆ టర్మ్ని. ద స్టడీ ఆఫ్ జర్మ్ ఫ్రీ లైఫ్ ఏమంటారా అంటే నోటోబయోటిక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ జర్మ్ ఫ్రీ లైఫ్ని నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని మనము క్రిప్టోగమీస్ అని చెప్పుకోవచ్చు. అదే ఫ్లవరింగ్ ప్లాంట్స్ని అయితే ఇక్కడ ఫానిరోగమీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద బ్రెయిన్, ఇప్పుడు బ్రెయిన్కి బయట లేయరు
డ్యూరామీటర్ అంటారు. లంగ్స్కి బయట లేయరు ప్లూరల్ మెంబ్రెయిన్ అంటారు. హార్ట్కి బయట లేయరు పెరికార్డియం అనే పేరుతో పిలుస్తారనమాట. జెర్విక్ 7 ఒక హార్ట్కి సంబంధించి చెప్పుకోవచ్చు అనమాట. సెంటర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కడరా అంటే మన స్పైనల్ కార్డ్ అని చెప్పి చెప్పుకోవాలి. స్కిన్ క్యాన్సర్ కాజెస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆర్సెనిక్ ఇన్ వాటర్. మనకి వాటర్లో ఈ ఆర్సెనిక్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి స్కిన్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఫిలోటాక్సీ రెఫర్స్ టు అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇఫ్ ఎ ప్లాంట్ ప్రొడ్యూసెస్ ఫ్లవర్స్ ఓన్లీ వన్స్ ఇన్ ద లైఫ్ టైమ్, అలాంటి ప్లాంట్స్ని ఏమంటారంటే మోనోకార్పిక్ అనమాట. కార్పిక్ అంటే ఈ విధంగా ఫ్లవర్స్ ఈ విధంగా ఇస్తాయన్నమాట, ఒక్కసారే కాబట్టి మోనోకార్పిక్ ప్లాంట్స్ అంటారంట. ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టర్మరిక్ ఈజ్ ఆబ్టైన్డ్ అంటే ఈ విధంగా టర్మరిక్ అనేది డ్రై రోజోమ్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. టోనోప్లాస్ట్ ఈజ్ ఎ మెంబ్రెయిన్ అరౌండ్ వ్యాక్యూల్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ద ఫోల్డింగ్ ఆఫ్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాని ఏం పేరుతో పిలుస్తారంటే క్రిస్టే అనమాట. ద స్మాలెస్ట్ నోన్ సెల్ ఈజ్ దట్ ఆఫ్ మైకోప్లాజ్మా అనమాట. స్మాలెస్ట్ నోన్ సెల్. లార్జెస్ట్ సెల్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్లాస్టిడ్స్ అనమాట. ఆర్గనల్లీ యూస్ఫుల్ ఫర్ ఆటోలైసిస్ ఆఫ్ సెల్ ఈజ్ లైజోజోమ్స్ అనమాట. సెనాప్సిస్ అక్కర్స్ డ్యూరింగ్ ద మయోసిస్ ప్రాసెస్లో మనము చూడొచ్చు అనమాట. రెండు ఇట్లా కలిసిపోతాయి, మధ్యలో సెనాప్సిస్ అనేది ఫామ్ అవుతుంది. ద టర్మ్ క్రోమోజోమ్స్ వాజ్ కాయిన్డ్ బై వాల్డేర్ అనే సైంటిస్టు ఫామ్ చేయడం జరిగింది. పెప్టైడ్ అనేది మనం చూసినట్లయితే బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ అమినో యాసిడ్స్ మధ్యలో మనం చూడొచ్చు. లాక్టోజెనిక్ హార్మోన్స్ ఈ సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్ అనమాట. ద ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా దట్ హెల్ప్స్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఏదిరా అంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఆ ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా ఈ నైట్రోజన్ ఫిక్సేషన్కి ఓటోహెక్టర్ అనే బ్యాక్టీరియా హెల్ప్ అవుతుందన్నమాట. సోర్సింగ్ ఆఫ్ మిల్క్ ఈజ్ డ్యూ టు బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు. ద డిసీజ్ ఎయిడ్స్ వైరస్ కంటైన్స్ సింగిల్ స్ట్రాండెడ్ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనే మనము ఎన్ని స్ట్రాండ్ ఉంటాయంటే సింగిల్ స్ట్రాండ్ ఉంటాయి ఎయిడ్స్లో. లివింగ్ ఫాజిల్ ఆఫ్ ఏ ప్లాంట్ ఏదిరా అంటే గింకో అని మనం చెప్పుకోవచ్చు అనమాట. గ్రోత్ ఆఫ్ వైరస్ అక్కర్ ఇన్ లివింగ్ సెల్స్లో మనం చూడొచ్చు. మైక్రో ఆర్గానిజం ఆర్ ఫౌండ్ ఇన్ సాల్టెడ్ వాటర్, శాండీ సాయిల్, మార్షీ సాయిల్ అనమాట. పెన్సిలిన్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఫంగీ అని చెప్పుకోవచ్చు. దాల్చీనీ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ బార్క్ ఆఫ్ ద ట్రీ అనమాట. సో స్పైస్ సాఫ్రాన్ అనేది మనం చూసినట్లయితే స్టిగ్మా నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. గ్రామ్ ఈజ్ ద ప్రిఫర్డ్ ఫర్ మిక్స్డ్ క్రాపింగ్లో ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద బయో అవైలబిలిటీ ఆఫ్ నైట్రోజన్. ఈ గ్రామ్ అనేది ఈజ్ ప్రిఫర్డ్ అనమాట. ద ఫ్లేవర్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద ఎథనాల్ వల్ల మనం చూసినట్లయితే ఈ యాపిల్ ఫ్లేవర్ అనేది మనం చూడొచ్చు. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. విల్టింగ్ ఆఫ్ ప్లాంట్స్ మామూలుగా మనం చూస్తాం కదా, విల్టింగ్ అంటే ఏం లేదు, చెట్ల నుంచి తేమ బయటకు వస్తుంది అనమాట, ఆకుల నుంచి ఏడుస్తాయన్నమాట, దాన్ని విల్టింగ్ అంటారు. సో అది ఎక్సెసివ్ ట్రాన్స్పిరేషన్, ఎక్కువగా ట్రాన్స్పిరేషన్ ఆఫ్ ప్రాసెస్ జరగడం వల్ల వాటర్ అనేది బయటకు వస్తుంది. ట్రాన్స్పిరేషన్ త్రూ ఫోలెమ్, ట్రాన్స్లొకేషన్ త్రూ జైలం అనమాట. ఫుడ్ అనేది ట్రాన్స్లొకేషన్ ప్రాసెస్లో, వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో బయటకు వస్తుంది. ద న్యూట్రిటివ్ టిష్యూ ఇన్ ద సీడ్స్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్, దాన్ని మనం ఎండోస్పర్మ్ అనే పేరుతో పిలుస్తారు. ద ప్లాంట్ దట్ బిహేవ్ యాజ్ ఎ రూట్ పారాజైట్, అలాంటి ప్లాంట్స్ని ఏమంటారంటే శాంటలం అనే పేరుతో చెప్పుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ ఐస్ ఫౌండ్ ఇన్ అర్త్వామ్ అంటే అర్త్వామ్లో కన్నులే ఉండవంట. ఇకపోతే ఆక్టోపస్ కమ్స్ అండర్ ఫైలం అనమాట. అదేం ఫైలం రా అంటే మొలస్కా అండర్లో వస్తుంది. కోబ్రా ఎమిట్స్ వీనమ్ త్రూ ఫ్యాంగ్స్, ఇలా ఉంటాయన్నమాట, దాని ఇలా ఫ్యాంగ్స్ త్రూ వీనం వదులుతుందన్నమాట. డైనోసార్స్ ఇవి ఒక మెసోయిక్ రెప్టైల్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి మ్యామల్స్ ఇనిషియలీ మనము దీని నుంచి ఫామ్ అయ్యాయన్నమాట, రెప్టైల్స్ నుంచే. ఇకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ జనరల్లీ ఇన్సెక్ట్స్ రెస్పైర్ త్రూ స్పెరికల్ నుంచి రెస్పిరేషన్ అనేది జరుగుతుందన్నమాట ఇన్సెక్ట్స్. ద రిలీజ్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటూ అండ్ వెల్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద మస్కిటోస్ అంటే గాంబూజియా ఫిష్ అనేది ఈ విధంగా చిన్న చిన్న పిట్స్లలో వదులుతారనమాట. దానివల్ల అవేమైపోయి ఆ లార్వాయిని, మస్కిటో లార్వాయిని తినేస్తాయి. ఈ విధంగా హెల్ప్ అవుతాయన్నమాట మస్కిటోస్ పెరగకుండా. ఎమర్జెన్సీ హార్మోన్ అనేది మనం చూసినట్లయితే అడ్రినలిన్ నుంచి, ఈ విధంగా అడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తుందన్నమాట
అడ్రినల్ కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ అనమాట. సో అడ్రినల్ గ్లాండ్స్ బాగా పనిచేస్తే బ్లడ్ ప్రెషర్ బాగుంటుంది. కార్పస్ లూటియం ఇది ఒక మ్యాక్సిమం సెల్ ఆఫ్ ఫౌండ్ అనేది ఓవరీలో మనం చూడొచ్చు అనమాట. మయోగ్లోబిన్ కంటైన్స్ ద మెటల్, ఏం మెటల్ రా అంటే కాపర్ ఉంటుందన్నమాట. ద విటమిన్ విచ్ ఈజ్ వాటర్ సాల్యుబుల్ అండ్ జనరలీ ఎక్స్క్రిటెడ్ ఇన్ యూరిన్ ఏంట్రా అంటే వైటమిన్ సి కానీ బి కానీ. ద ట్రాకింగ్ ఆఫ్ పీపుల్ బై ట్రైన్ డాగ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రికగ్నిషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ కాంపౌండ్ ఇన్ ద స్వెట్ ఫ్రమ్ ద ఫీట్ అనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా ఆ కుక్కలు అనేది ఈజీగా డాగ్స్ని ట్రైన్ చేసి కార్బాక్సిలిక్ యాసిడ్ కాంపౌండ్ ఇన్ ద స్వెట్ ఫ్రమ్ ద వెట్ ఫీట్ నుంచి కనుక్కోవచ్చు అనమాట. ఇన్సులిన్ వాజ్ డిస్కవర్డ్ బై ఎఫ్ బ్యాంటింగ్ అని అతను కనుగొన్నాడు అనమాట. హార్మోన్ ఇన్సులిన్ అనేది మనం చూసినట్లయితే ఈజ్ ఎ పెప్టైడ్ అనమాట. యాంటీజెన్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ ట్రిగ్గర్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎ పర్సన్ విత్ ఏబీ బ్లడ్ గ్రూప్ ఈ సమ్టైమ్స్ కాల్డ్ యూనివర్సల్ రిసిపియంట్గా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ హిస్ బ్లడ్ అనమాట. అందరికి నుంచి తీసుకుంటాడు కానీ అతను ఇవ్వలేడు అనమాట. ఇన్ లాంగ్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఆర్ లింఫోసైట్స్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. సో మనందరికీ తెలిసిందే ఫ్యూమర్ అనేది మన లాంగెస్ట్ బోన్ అనమాట. ఫ్యూమరిక్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద కర్బ్ సైకిల్లో మనం ఈ ఫ్యూమరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ద హార్మోన్ యూజ్డ్ ఇన్ అండ్ ఓరల్ కాంట్రసెప్టివ్గా వాడే ఈ హార్మోన్ ఏంట్రా అంటే ప్రొజెస్ట్రిన్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్యాంక్రియాస్ డజంట్ యాక్ట్ బోత్ యాజ్ అన్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ యాజ్ అన్ ఎండోక్రైన్ గ్లాండ్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫర్టైల్ ఓవా యుటరస్ సెక్రీట్ ఏ హార్మోన్. ఆ హార్మోన్ పేరు ఏంట్రా అంటే ఈస్ట్రోజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫర్టిలైజేషన్ అనేది హ్యూమన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద ఓవిడక్ట్లో ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆక్సిటోసిన్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ కౌ అండ్ బఫెలో డ్యూరింగ్ మిల్కింగ్ అనమాట. గ్యాస్ట్రిన్ అనేది ఈజ్ నాట్ ఎ డైజెస్టివ్ ఎంజైమ్ ఇన్ హ్యూమన్ సిస్టమ్, కానీ ట్రిప్సిను, టైలిన్, పెప్సిన్ ఇవన్నీ ఎంజైమ్సే అనమాట. బట్ గ్యాస్ట్రిన్ మాత్రం ఇది డైజెస్టివ్ ఎంజైమ్ కాదు. ఎ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ కంట్రోల్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ఈజ్ నోన్ యాజ్, దాన్ని మనము పోప్టోసిస్ అనే పేరుతో చెప్పుకోవచ్చు అనమాట. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ దేని అంటారంటే లైజోజోమ్స్ని మనము చెప్పుకోవచ్చు. ఏ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ మోర్ దాన్ 80% ఇన్ ద సెల్. మనం చూసినట్లయితే వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ద బార్క్ ఆఫ్ సినమెన్ అంటే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాచీని ఏమంటారు, సినమెన్ దేనంటారు. ఈజ్ యూజ్డ్ ఇన్ ద యాజ్ ఏ కాంక్లిమెంట్ అనమాట. సో బార్క్ ఆఫ్ సినమెన్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఏ కాంక్లిమెంట్గా వాడడం జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్ 230 అనేది నేను మీకు చెప్పడానికి ట్రై చేశాను. సో అడ్వాన్స్ క్వశ్చన్స్ మీకు కొద్దిగా బోర్ కొట్టచ్చు, బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ ప్లేలిస్ట్. ఇఫ్ యూ వాంట్ బుక్స్ లెట్ మీ నో. దేనికైతే ప్రిపేర్ అవుతున్నా నేను మీకు కరెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.